జగన్మోహన్ రెడ్డి అతనే తవ్వుకున్నాడు. ఈ రోజు ఎవరినైతే టచ్ చేయకూడదు వాళ్ళనే టచ్ చేశారు. ఎవరైనా ఇది తప్పు అని అడిగితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేకపోతే ఇది తప్పు కాదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రెండూ కాకుండా నువ్వు అడిగావు కాబట్టి నీ మీద కేసు పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద 3rd డిగ్రీ పెడతా. ఇక్కడ చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ రోజు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా నెగ్గిన అతని సొంత ఎంపీనే క్రూరంగా హింసించి అతన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారు వైఫ్ తోని అబ్బాయితోని కూడా మాట్లాడి ధైర్యం ఇచ్చి మేమందరూ ఉన్నామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ముందుండాలి, తర్వాతనే తప్పు చేసిన వాడు ద సేమ్ టైం సైమిల్టేనియస్ గా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం. పరదాలు అక్కర్లేదు, చెట్లు కొట్టక్కర్లేదు, షాపులు ముయ్యక్కర్లేదు, ఇళ్లలో దాక్కో అక్కర్లేదు, పైన పోలీసులు కాపలా ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. బయటకు వస్తే గుండ్ల మీద చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పే గవర్నమెంట్ మనం ఇస్తున్నాం.